అందరికి వందనాలు. దేవుని సేవకులకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఐఎఫ్జే మాస్టర్స్ ఫెలోషిప్లో పాల్గొనడానికి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అందరూ కలిసి ఈ చిలుకూరు ప్రాంతంలో పేరు గారి ద్వారా విజ్ఞాపనం చేసే అవకాశాన్ని పంపించారు. దేవుడి స్తోత్రాలు. చాలా సంతోషిస్తున్నాను. దాన్ని బట్టి ఇదిగా ఈ ఐఎఫ్జే ఈ ప్రాంతానికి కూడా రావడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని సేవకు మండలం మాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. దేవుని సేవకు ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. సామ్యుల్ గారు మరి యాక్సిడెంట్ అయిపోయి చెప్పారు. అయినాను వచ్చాను. చాలా సంతోషం. మరి ఈ లోపల ఉన్నటువంటి సేవకులందరూ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఈ లోపల వచ్చిన వారు చాలా సంతోషం. మరి అందరూ కూడా ఐఎఫ్జే తరఫు నుంచి శుభాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అందరూ చేరింది దేశం యొక్క రక్షణ కోసం, దేశ క్షేమం కోసం, ప్రజల మారు మనసు రక్షణ కోసం జ్ఞాపకం చేయడానికి మనమందరము చేరినామని దేవునికి స్తోత్రం కలిగినగా. చాలా మంది సీనియర్ పాస్టర్స్ ఉన్నారు. వారు కూడా చాలా మంది కూర్చున్నారు. మన చదువులు సాగు అలాగే మరి కార్యక్రమాన్ని నడిపిస్తున్న జాషువా పుష్కర్ గారు, జాషువా చాలా మంది ఉన్నారు గారు పుచ్చగారు ఏంటంటే జాషువా వాకింగ్ ఇలా స్తోత్రం. పూజ చేస్తుంది. ఈ నిజంగా అలాగే అందరినీ పూజ చేస్తారు. అలాంటి కోపలు చర్చలు స్తోత్రం. ధర్మరాజు గారు చాలా చక్కగా నడిపిస్తున్నాను. స్టూడెంట్ పాలు అప్పుడే కుమారు మనోడు సువార్త రాజయ్య గారు, వారికి మరి ఆంటనీ గారికి, ప్రశాంతి గారికి ఆరాధన చదువుకున్నారు. సంపత్ మోజేశ్వరి గారు ప్రపంచ రైతులందరూ ఈ పక్కన ఉన్నారు, ఎదుర్కొన్నారు. మరి ఎలా చెప్పాలి వారికి నాకు అర్థం కాదు. కళ్ళు తీసుకుని ఇంత బాగుంటుంది. అందుకే నేను కొంతమంది కళ్ళు తీసుకుని వాక్యం ఇస్తాను, లేకపోతే కాన్యాం చేసుకుని చెప్తున్నాను. నేను ఐఎఫ్జేలో లేను అన్నవాడు ఎవరున్నారు చేతులతో? నేను ఐఎఫ్జే కాదు అన్నవాడు. ఇదే చేస్తాగా చెప్పేసాడు. ఐఎఫ్జే ఏంటంటే ఐఎమ్ ఫర్ జీసస్. నేను యేసు కొరకు కాదన్నవాడు ఎవరైనా అందరూ యేసు కొరకే. రాజు సుధాకర్ గారు అని ఇప్పుడు వెళ్ళబోయే స్వార్థ చాలా సంతోషం. పిల్లలు మరి నాకు ఇవ్వబడిన సమయంలో కొన్ని మాటలు దేవుని వాక్యం నుంచి తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఈ ఐఎఫ్జే స్థాపించినటువంటి దేవుని సేవకు నాకు జఫనీ శాస్త్రి గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వారిని చాలా సంతోషిస్తున్నాను. నిజంగా ఈ ఐఎఫ్జే కోసం ప్రతి దైవజనులు కూడా భారతతో పట్టుదలతో మోచాడి ప్రార్థన చేసేటువంటి ఈ భారభరితమైనటువంటి ఆత్మను దేవుడు ఇచ్చాడు. అందుకు స్తోత్రం. అలా పవర్ఫుల్ వెపన్స్ లాగా తయారు చేశారు జఫనీ శాస్త్రి గారు. అలా తయారు చేయడానికి మీరు చాలా కృషి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మీరందరూ నిలబడితే ఐఎఫ్జే అనగా మరి ఇలాంటి సాగుకు కూడికి మీరు అనేకమైన జరిగించడానికి దేవుడు నన్ను బలపరుషుడిగా, దేవుడు నన్ను వాడుకుడుగా. మనం చేసేది ఏమి లేదు. ఐఎఫ్జే ఎవరికి ఆధిపత్యం ఏమి లేదు. అందరూ కలిసి ప్రార్థన చేయండి. సమయానికి వస్తారు, మధ్యాహ్నం వరకు ప్రార్థన చేయండి. ఎక్కువ ప్రార్థన జ్ఞాపంలో ఎక్కువ జరుగుతుంది. చాలా సంతోషంగా మన ఇక్కడ పేరు ఉన్నారు. మరి ఆత్మీయ కుమారుడు, ఆత్మీయ తండ్రిగా, నాయకుడిగా కలిగి చాలా చక్కగా దేవుని సేవ వాడబడుచున్నారు.
సోమాజిగూడలో మొత్తం మంచి సంఘం, అక్కడ మందిరం లేకపోయినా కూడా గొప్ప సంఘం ఉంది, గొప్ప సేవ చేస్తూ సీనియర్ పాస్టర్ ఆయన అతను పెట్టిన మా తమ్ముడు పీటర్ రాజ్కుమార్ వారు మంచి సేవ చేస్తున్నారు. వారిని అభినందిస్తున్నాను. మరి ఈ ప్రాంతంలో అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారని ఈ ప్రార్థనలు జ్ఞాపకం చూపించి ఏ కార్యక్రమం చేసినా కూడా నాకు అన్ని కూడా ఇప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. అందమైన దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రకారం వారు మనమందరూ చేసేది ప్రార్థన, సంఘాలలో కానీ వ్యక్తిగతంగా కానీ దేశ రక్షణ కోసం, ప్రజల కోసం మనం భారంతో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఐఎఫ్జెస్ కూడికలో బ్యానర్ ఉంటుంది, దాని మీద ఒక వాక్యం ఉంది. ఏంటది? కీర్తన గ్రంథంలో మాట చదువుదాము. 74వ కీర్తన 12వ వచనం. 74:12. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజు అయి ఉన్నాడు. దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. దేశంలో మహారక్షణ కలుగజేసేవాడు ఆయనే, రక్షకుడే. దేవుడే మన రాజు, దేవుడే మన రక్షకుడు. స్తోత్రం. యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు కూడా ఈ రెండు మంచి ఆయన లోక రక్షకుడు పుట్టిన